నమస్తే, వెల్కమ్ టు రియల్ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్ చూద్దాం. విశాఖలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం, డిప్యూటీ సీఎం. యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసిందని మోదీ ప్రశంస. కోట్లాది మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపిందన్న ప్రధాని. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్. క్వారీ యాజమానిని బెదిరించారనేది ప్రధాన ఆరోపణ. శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న వరంగల్ పోలీసులు. అనంతరం విచారణ నిమిత్తం వరంగల్ కు తరలింపు. ఫోన్ ట్యాపింగ్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. కేసును సీబీఐకి బదిలీ చేయాలని డిమాండ్. ప్రభాకర్ రావుకు రాజు మర్యాదలు చేస్తున్నారని మండిపటాపు. డీటెయిల్ చూస్తే యోగా చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఒత్తిడి తగ్గి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్, కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ యోగాను భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన దార్శనిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. ఆయన ఐక్యరాజ్యసమితి ద్వారా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించి యోగాను ప్రపంచ ఆరోగ్య ఉద్యమంగా మార్చారని కొనియాడారు. నేడు 175కు పైగా దేశాల్లో 12 లక్షల ప్రదేశాల్లో 10 కోట్లకు పైగా ప్రజలు యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారని తెలిపారు. జాతీయత, ప్రాంతం, మతం, భాషలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను స్వీకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఒక ఉద్యమంలాగా యోగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు, సత్తా చాటారు. యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని మనం అందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకొని అందరిలో చైతన్యం తీసుకొస్తూ తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా పిలిపిస్తున్నా. ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై భారత్, జై ఆంధ్రప్రదేశ్. యోగా అనేది భారతీయులకు దక్కిన అమూల్యమైన గౌరవమని, దీనిని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే చెందుతుందని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖపట్నంలో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. సూర్య భగవానునికి యోగా విద్యను అందించిన ఆదియోగి పరమశివునికి యోగశాస్త్ర రూపంలో మనకందించిన పతాంజలి మహర్షికి వందనాలు తెలుపుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. భారతీయ సనాతన ధర్మం యొక్క విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన దర్శనికులు ప్రధాని నరేంద్ర మోదీ అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. యోగా సాధకులు ఎంతటి దృఢ చిత్తాన్ని కలిగి ఉంటారో, ఒత్తిడిని జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారో చెప్పడానికి ప్రధాని మోదీయే నిలువెత్తు ఉదాహరణని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం యావత్ భారత ప్రజలకు, భారతీయులందరికీ దక్కిన గౌరవంగా ఆయన అభివర్ణించారు. చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది.
శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. విశ్వనరులు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక వన్ ఎర్త్ వన్ హెల్త్ ఈ ఆరోగ్యం థీమ్ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాకు వయస్సు, హద్దులు వంటి పరిమితులు లేవని, ఇది అందరికీ చెందిందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల జీవన శైలిలో యోగా అంతర్భాగంగా మారిందని, ఇది ప్రపంచాన్ని ఏకం చేసే శక్తిగా నిలిచిందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యంగా నారా లోకేష్ కృషిని ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, ప్రతాపరావు జాదవ్, డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తదితరులు హాజరయ్యారు. संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए। आज की दुनिया में ऐसी एकजुटता, ऐसा समर्थन सामान्य घटना नहीं है। ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था, ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था। आज 11 साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है। मुझे गर्व होता है जब मैं देखता हूं कि हमारे दिव्यांग साथी ब्रेल में योग शास्त्र पढ़ते हैं, वैज्ञानिक अंतरिक्ष में योग करते हैं, गांव-गांव में युवा साथी योग ओलंपियाड में भाग लेते हैं। यहां सामने देखिए, ये नेवी के सभी जहाजों में भी अभी बहुत शानदार योगा कार्यक्रम चल रहा है। चाहे सिडनी ओपेरा हाउस की सीढ़ियां हो या एवरेस्ट की चोटी हो या फिर समंदर का विस्तार हो, हर जगह से ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కుటుంబాల జీవితాలతో ఆడుకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రోజు కరీంనగర్లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ ప్రధానంగా హైదరాబాద్, సిరిసిల్ల కేంద్రంగా జరిగిందని, దీని వెనుక ఎవరున్నారో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసిన బండి సంజయ్ సిట్ దర్యాప్తు కేవలం తూతూ మంత్రంగా సాగుతుందని విమర్శించారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీసీ రాధాకిషన్ రావు అనేక కుటుంబాలను నాశనం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోయి ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి ఊరట పొందితే రాచమర్యాదలు చేస్తున్నారని మండిపడ్డారు. దీని మీద విచారణ జరపాలి. ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు. అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు. ఈ ప్రభుత్వం రాచమర్యాదతో చేస్తున్నది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన ఇక్కడి నుంచి వారిపోయాడు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ నిందితులు అందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అమెరికా ఎప్పుడు వారిపోయాడు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఇలా కూడా కోర్టుకు పోయాడు.
కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చున్నాడు, రాచమర్యాలతో వేయాలని చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు. కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దానికి అనుగుణంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రభాకర్ రావు కానీ రాధాకిషన్ రావు అనే వ్యక్తులు కానీ వీళ్ళిద్దరూ అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తులు వీళ్ళు. ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. భార్య భర్తలుంటే ఫోన్ వినడమే, కొడుకు తల్లింటే ఫోన్ వినడమే, జడ్జిల ఫోన్లు కూడా ఫోన్ ట్యాప్ చేశారు, జడ్జిలో కూడా. కాబట్టి జడ్జిలో కూడా ఫోన్ ట్యాప్ చేశారు కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో సిబిఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారు కోరారు, రేవంత్ రెడ్డి గారు కోరారు. తెలంగాణ జల వనరులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా తాకట్టు పెట్టిందని, ఎప్పుడూ ఆ పార్టీ నేతలు నీతి వ్యాఖ్యలు వెల్లడించడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆనాడు బనకచెర్లకు కేసీఆర్ అవకాశం కల్పించి కళ్ళు మూసుకొని కూర్చున్నారని విమర్శించారు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు కేవలం 299 టీఎంసీల వాటాకు కేసీఆర్ ఎందుకు అంగీకరించారో చెప్పాలని అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ మీ అయ్య జాగిరా, అందుకేనా 299 టీఎంసీలకు ఒప్పుకున్నారు అని నిలదీశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశాలకు కేసీఆర్ 2 సార్లు గైర్హాజరయ్యారని గుర్తు చేశారు. జగన్ కేసీఆర్ ఎందుకు స్నేహం చేశారో, ప్రగతి భవన్కు ఎందుకు పిలిపించుకున్నారో వెల్లడించాలని అన్నారు. ఇక బీఆర్ఎస్ పాలనలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి హరీష్ రావు ఇప్పుడు బనకచెర్ల అంశంపై మాట్లాడుతున్నారని ఆరోపించారు. చాలా స్పష్టంగా అంశంలో దక్షిణ తెలంగాణకు సంబంధించి పూర్తిగా అన్యాయం జరుగుతున్నది. ఈ విషయంలో కేసీఆర్ చేసిన తప్పును సరిదిద్దాలంటే మళ్ళీ రిడ్రెసల్ పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. 299 టీఎంసీలే కాదు, అంతకంటే ఎక్కువ రావాల్సిన వాటా వల్ల మహబూబ్ నగర్ కానీ, నల్గొండ కానీ, ఖమ్మం కొంత ప్రాంతం కానీ నష్టపోతున్నదని మేము ఇలా కేంద్ర ప్రభుత్వానికి లేదంటే సిడబ్ల్యూస్కి సంబంధించిన వాళ్ళకు కూడా ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. అపెక్స్ కౌన్సిల్ పదే జరగకపోవడానికి కారణం ఏంది అని అంటే, ఒక పార్టీ వస్తే ఇంకొక పార్టీ రావట్లేదని ఒక మిత్రుడు చెప్తున్నాడు. ఏ పార్టీ రావట్లేదంటే తెలంగాణ పార్టీ రెండోసారి రాలేదు, తెలంగాణ వైపు నుంచి రాలేదు. ఇప్పుడు 2 బోర్డులు, అది కృష్ణా కానీ గోదావరికి సంబంధించిన అంశంలో కృష్ణా మీటింగ్లకు ఆంధ్రప్రదేశ్ నుంచి అధికారులు కానీ దానికి సంబంధించిన ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళు రావట్లేరు. కాబట్టి ఇలా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద, తెలంగాణకు జరుగుతున్న నష్టం మీద రేవంత్ రెడ్డి గారు తెగించి కొట్లాడే దమ్ముంది. ఇక మాట్లాడితే ఏవేవో మాట్లాడుతున్నారు, ఏంది పనికిరాని రాజకీయాలన్నీ మాట్లాడుతున్నారు. ఏమని ఆయన ఏందో సీరియస్గా లేడు, ఆయన ఏందో తెలియకుండా ఉంటున్నాడు. తెలియకుండా కాదు, ఇవాళ మీ తెలివి తక్కువతనాన్ని బయట పెడుతున్నాడు కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ తెలంగాణ వాటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా తగ్గకుండా వ్యవహరించడమే కాకుండా ఉమ్మడి రాష్ట్రాలు ఏవైతే ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నదో ఆ ప్రజల మధ్యన వైరుధ్యాలకు బీజేపీ కూడా మీరు ఆజ్యం పోసినట్టుగా ఉండకండి, పరిష్కరించండి. రెండు తెలుగు ప్రాంతాలు కలిసి ఉండాలని చూసినప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. ఒక క్వారీ యాజమానిని బెదిరించారన్న ఆరోపణలపై ఆయనపై ఈ చర్యలు తీసుకున్నారు. కౌశిక్ రెడ్డిపై క్వారీ యాజమానిని బెదిరించినట్లుగా ఆరోపణలు రావడంతో వరంగల్ సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శనివారం ఆయనను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం తదుపరి విచారణ నిమిత్తం కౌశిక్ రెడ్డిని వరంగల్కు తరలించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా బిఎన్ఎస్ సెక్షన్ 308, 308 మరియు 352 కింద ఆయనపై అభియోగాలు మోపినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసులు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుతున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తూ ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో
సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం, ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం, ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. అక్కడ కేవలం 2.5 hectares మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తూ ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం, ఖచ్చితంగా ప్రజలన్నా చెప్తాం, ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో యోగా దినోత్సవం జరిగిన తీరుపై ఈ సమావేశంలో చర్చించారు. యోగా దినోత్సవం ఇంతటి ఘన విజయం సాధించడం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సహకారం, వారి క్రియాశీల భాగస్వామ్యం, అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో ఇది గొప్ప ముందడుగు అని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడంలోనూ, పలు ప్రపంచ రికార్డులు సాధించడంలోనూ కీలక పాత్ర పోషించిన మంత్రులు, శాసనసభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించి కార్యక్రమాలను విజయవంతం చేసిన తీరును ఆయన ప్రశంసించారు. ఆయన ఒకరోజు నేను పోయినప్పుడు అమరావతికి రీస్టార్ట్ ఆఫ్ వర్క్స్ కోసం వెళ్ళాను. ఆ రోజు మాట్లాడుతూ ఉంటే ఇంటర్నేషనల్ యోగా డే వస్తుంది, 10 ఏళ్ళు అయింది, దీన్ని బాగా ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది, విశాఖపట్నం అయితే బాగుంటుందని అనుకుంటున్నాను, మీరు కానీ హోస్ట్ చేయగలిగితే బాగుంటుందంటే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశాను. నేను ఈ మాత్రం ఉద్యమ స్ఫూర్తి రావాలంటే 10 ఏళ్ళు పట్టేది, అది ఒక్క నెలలో చేయగలిగాం. ప్రధానమంత్రి గారు వస్తున్నారు, యోగా డే ఫిక్స్ అయింది, డెడ్ లైన్, ఎవరూ చేయని విధంగా 1 month షెడ్యూల్ ఇచ్చాం, మైన్యూట్ షెడ్యూల్ ఇచ్చాం. నేను మా క్యాబినెట్ మినిస్టర్స్ అంతా కూడా క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం, వండర్ఫుల్ వర్క్ చేశారు, వాళ్ళని అభినందిస్తున్నా. దానికంటే అధికార యంత్రాంగం, సిఎస్ గారి దగ్గర నుంచి, కృష్ణబాబు హెల్త్ సెక్రటరీ దగ్గర నుంచి, జిల్లా కలెక్టర్స్, ప్రత్యేకంగా విశాఖపట్నం కలెక్టర్, అదే సమయంలో డీజీపీ దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్స్, ఇంత పెద్ద ఈవెంట్ని 0 ఇన్సిడెంట్, ఇట్ ఈజ్ హిస్టారికల్. చిన్న ఇన్సిడెంట్ కూడా జరుగుతూ ఉంటాయి, అలాంటివి కూడా జరగకుండా చేయగలిగారంటే టెక్నాలజీ ఉపయోగించారు, ప్రాపర్గా ప్లానింగ్ చేశారు, ట్రాకింగ్ చేశారు, ఎప్పటికప్పుడు అకౌంటబిలిటీ తీసుకొచ్చారు, కంట్రోల్ రూములు పెట్టి. అదే సమయంలో ఈవెంట్ కూడా సక్సెస్ కావడానికి మీరు చూస్తే ఒక మంచి ఈవెంట్ కూడా ప్రభుత్వంలో ఉండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కూడా సంఘీభావంగా పనిచేశారు. పొలిటికల్ లీడర్షిప్ ప్రజాప్రతినిధులు ఇచ్చారు, అడ్మినిస్ట్రేషన్లో చేయాల్సిన పనులు వాళ్ళు చేశారు. అందువల్ల హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు దామోదర రాజనరసింహ, వాకిటి శ్రీహరి, పలువురు అధికారులు, విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సుమారు 5,000 మంది ఒకేసారి యోగాసనాలు వేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. యోగాను జీవన శైలిగా అవలంబించుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగా డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఎలాంటి స్ట్రెస్ ఉండకూడదు, ధార్మిక చింతన పెరగాలి అంటే అన్నిట్లో గొప్ప సాధన ఏదైనా ఉన్నది అంటే ఈ యోగ సాధననే. పోయినసారి కూడా మనం పెద్ద ఎత్తున జరుపుకున్నాము, ఈసారి ఇంకా పెద్ద ఎత్తున ఈ ప్రాంగణంలో జరుపుకుంటున్నాము. ఇది మన రాష్ట్రంలో
కరిక్యులంలో ఒక భాగం అయిపోయింది. ప్రతి ఒక్క పాఠశాల, ప్రతి ఒక్క కళాశాల, ప్రతి ఒక్కరూ ఈ యోగా పాటించాలి. గత సంవత్సరం సుమారు 600 పైచిలకు యోగా ఇన్స్ట్రక్షన్ నియమించి ఒక సంవత్సరంలో 5 లక్షల మందికి యోగాను, దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క గొప్పతనము, జనజీవనంలో ఎంత అవసరమో అనేది వాళ్ళ నియామకాలు, ఓ కరికులము, అదే రకంగా రాబోయే కాలంలో ఇంకో కనీసం ఒక 300 మంది ఇన్స్ట్రక్టర్స్ నియమించాలని చెప్పి ప్రభుత్వము ఆలోచన చేస్తున్నది. సో యోగా షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. Our food habits, our lifestyle, our mental stress. One way out to live a content, peaceful life is daily yoga should be a part of our life. And you need an instructor initially. And the government of Telangana ఆ దిశగా కృషి చేస్తున్నది. ప్రతి తెలంగాణ పౌరుడు, ప్రతి కుటుంబము యోగ విద్యలో విశ్వాసంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు 3.1 లక్షల మంది ఒకే మార్గంలో యోగాసనాలు వేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఈ చారిత్రక ఘట్టానికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రులు పవన్ కళ్యాణ్, లోకేష్, సత్యకుమార్లు సాక్షులయ్యారు. కార్యక్రమం అనంతరం గిన్నీస్ సంస్థ ప్రతినిధులు లోకేష్, సత్యకుమార్లకు ధృవపత్రాలను అందజేశారు. ఏపీ ప్రజల సంకల్పాన్ని విశ్వానికి చాటి చెప్పిన వేడుకగా యోగాంధ్ర నిలిచిపోయింది. తిరుమలలో శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేకంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు పెద్దారెడ్డికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి కృపకు ధన్యవాదాలు చెబుతూ పెద్దిరెడ్డి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తిరుమల దర్శనానికి వచ్చిన అభిమానులు పెద్దిరెడ్డిని చూసి కలిసేందుకు ఆసక్తి కనబరిచారు. ఇక శ్రీవారి దర్శనంతో కుటుంబానికి శాంతి, ఐశ్వర్యం లభించాలని ఆకాంక్షించారు. లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్లో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఛాతీలో నొప్పి ఏర్పడటంతో ఆయనను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తక్షణమే తరలించారు. ప్రస్తుతం వైద్యులు చెవిరెడ్డిని పరిశీలిస్తున్నారు. సాయంత్రం వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నట్లు సమాచారం. ఇక జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు అన్ని పరీక్షలు చేపడుతున్నారు. కుటుంబ సభ్యులు, వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని, నీటి కోసం అరిగోసలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేత ఆది శ్రీనివాస్. బనకచెర్ల ప్రాజెక్టును బీఆర్ఎస్ నాయకులే తాము వ్యతిరేకించారని, ఇప్పుడు అదే విషయాన్ని హైలైట్ చేస్తూ మాటలు మార్చడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర జలవనరుల శాఖకు నేకలు రాష్ట్ర చరిత్ర బీఆర్ఎస్కే చెల్లుబాటు అవుతుందన్నారు. బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసమే ఇప్పుడు రైతుల పక్షాన మాట్లాడుతున్నట్టు నటిస్తున్నారని విమర్శించారు. మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా 10 సంవత్సరాలు సాగునీటి శాఖ మార్చిలుగా ఉండి తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ నీటిపారుదల శాఖ మార్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తేట తెల్లని చేసే విధంగా జరిగిన ద్రోహాన్ని ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ అబద్ధాలతో ప్రజలను తికమక పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసేటువంటి ప్రయత్నం, తెలంగాణ సెంటిమెంట్ను అడ్డుపెట్టుకొని పబ్బం గడుపుకొని 10 సంవత్సరాలు అధికారులు ఉన్నట్టు కానీ ఇప్పుడేదో సెంటిమెంట్ రంగరించాలని చెప్పి చూస్తున్నటువంటి వైనాన్ని మీ సందర్భంగా తప్పుపడుతూ, అసలు ఈ బనకచెర్ల వ్యవహారాన్ని మా ప్రభుత్వం తీవ్రంగా తప్పుపడుతూ వ్యతిరేకిస్తూ కేంద్ర జలవనరుల శాఖ మార్చులకు ఇప్పటికే జనవరి నుండి మార్చి నుండి మేము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బనకచెర్లకు వ్యతిరేకంగా ఉందనేటువంటి మాటను చెబుతూ లేఖలు రాసినటువంటి అంశాన్ని కూడా చెప్పినప్పటికీ ఇది మేము మాట్లాడితేనే మేలుకొన్నది ప్రభుత్వం చెప్పిన మాట. అసలు ఈ బనకచెర్ల పాపం అంతా మీ ప్రభుత్వ హయాంలో జరిగింది కదా అని చెప్పని మా ముఖ్యమంత్రి గారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వయసు 71. అయినా యోగా కార్యక్రమంలో వరుసగా 51 పుషప్స్ చేయడం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. గవర్నర్ ఫిట్నెస్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ దృశ్యాలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఇక యోగా ఫిట్నెస్ పై రవి అంకిత భావం ఇలాంటివే అనే ప్రశంసలతో ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు రవి. '22, '23, '24, '25, '26, '27. ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి రియల్ న్యూస్.